రికార్డింగ్ నెంబర్ 184 భాగవత వివరంగా చెప్పుకుంటున్నాము. నారదుడు ప్రచేతసులందరూ సత్రయాగం చేసే చోట ఈ ధ్రువుడి చరిత్రని గానం చేశాడు. ఆ ధ్రువుడి చరిత్ర ఎంతో పవిత్రమైంది కాబట్టే నారదుడు ఆ యజ్ఞంలో, ఆ సత్రయాగంలో అలాంటి చరిత్రని బాగా అందరికీ తెలిసేటట్టుగా గానం చేశాడు అని చెప్పి చెప్పుకున్నాము. ఈ కథ ఎంతో పవిత్రమైన చరిత్ర కాబట్టే ఇది విన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి కూడా చాలా అన్ని సర్వ సౌఖ్యాలు, కీర్తి, ఆయుష్, పుణ్యాలన్నీ కూడా కలుగుతాయి, జన్మధన్యం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎన్నో శుభాలను ఇస్తుంది, పాపాలన్నిటిని కూడా పోగొట్టేటటువంటి చరిత్ర ధ్రువుడి చరిత్ర అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఇంకా మెచ్చుకున్న కొద్దీ మనస్సులో ప్రశంసించాము ఒక విషయం గురించి అంటే మనస్సులో మనకు ఒక విషయం నచ్చి మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నామంటే అది మనస్సుకు బాగా అతుకుతుంది. మన మనస్సుకు మంచి విషయం కనుక అతుక్కుంటే మనకి తప్పకుండా మేలు జరుగుతుంది, అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అట్లాగే కొంతమంది బాగా రెగ్యులర్గా శ్రద్ధతో విష్ణు భక్తులైన వాళ్ళు పొద్దున పూట, సాయంత్రం పూట, సంధ్యాకాలాల్లో దీన్ని పఠిస్తూ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే పూర్ణిమ రోజు, అమావాస్య రోజు కూడా పారాయణ చేసుకుంటారు కొంతమంది. ద్వాదశి రోజు ఆదివారమున, శ్రవణ నక్షత్రమున, తిథి క్షయంలో, సంక్రమణంలో, వ్యతిపాతంలో, సజ్జన సభలలో భక్తితో పఠించి వినదగిన విషయం ఇది అని చెప్పి చెప్తూ ఉన్నారు. పఠిస్తే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ఆత్మ ప్రకాశం కలుగుతుంది, మనస్సుకి ఎంతో ప్రకాశం కలుగుతుంది, భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది, మంచి చక్కని గుణము, చక్కని బుద్ధి వర్ధిల్లుతాయి, తేజస్సు కోరిన వాళ్ళకి తేజస్సు కలుగుతుంది, ఏ కోరికలు లేకుండా చదువుకున్న వాళ్ళకి తత్వ విజ్ఞానం కలుగుతుంది, చదివి వినిపించిన వాళ్ళకి ఇష్టదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. తిథిక్షయము లేక దినక్షయము అంటే అర్థం ఏంటంటే ఒకే రోజున 3 తిథులు వస్తాయిట ఎప్పుడన్నా, అటువంటి దాన్ని తిథిక్షయము అంటారట. రెండోది సంక్రమణము అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోనికి ప్రవేశించేటప్పుడు సంక్రమణము అంటారట. వ్యతిపాతము అంటే ఒక చెడ్డ గ్రహయోగం ఉన్న రోజు. ఈ విషయాలు పంచాంగంలో చూస్తే తెలుస్తాయి. ఈ 3 సమయాల్లో కూడా చదువుకుంటే మంచిదని చెప్పారు కాబట్టి ఇంకా వివరంగా చెప్పారు. ఇది సంధ్యలు, పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, దినక్షయము, సంక్రమణము, వ్యతిపాతము జరిగేటప్పుడు మనుషుల మనస్సుల్లో ఒక చికాకు ఉంటుందిట. ఎక్కువ మంది ఆ లోపల ఉండేటటువంటి విసుగుని, చికాకుని దమించుకొని ఆపుకోలేరు. సంసారబద్ధులు కాబట్టి సామాన్య మానవులు ఆ సమయంలో బాగా కామము, క్రోధము కలుగుతాయి, కార్యభంగం, దానివల్ల ఏం చేస్తారంటే చేసే పనులు పాడు చేసుకుంటారు, విఘ్నాలు కలిగించుకుంటారు, లేనిపోని విషయాలన్నీ చేతులు కాళ్ళు పెడతారు, వాటిల్లో ఇబ్బందులు పడతారు. ప్రయాణాలు మొదలైన సమయాల్లో ఇంకా ప్రయాణం ఉంది అంటే ఇంకా పరధ్యానం, ఇంకా స్పీడు, ఇంకా ఏదేదో టెన్షన్తో పనులు చేసుకొని ముప్పు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా కూడా రోగులకు కూడా రోగాలు పెరిగేటటువంటి సమయాలు అవి. అట్లాంటి సమయంలో ఒక చోట ఎక్కడన్నా కూర్చొని ధ్రువోపాఖ్యానం లాంటి చక్కని దాన్ని కనుక పారాయణ చేసుకుంటే ఈ విపత్తులన్నీ పక్కకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా వాళ్ళ కర్మ సరిగా లేకపోయినా కూడా మనస్సు ఉద్వేగపడుతూ ఉన్నప్పుడు ఈ పుస్తకం గనక, ఈ కథ గనక, చరిత్ర గనక చదువుకుంటే అన్ని విపత్తులు పోతాయి. ఈ గ్రంథాలని, భాగవతుల చరిత్రలను పఠించుకుంటూ ఉంటే కష్టాలు దాటమే కాకుండా నిర్మలంగా మనస్సు ఉంటుంది, దుష్కర్మల ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నారు. ఇట్లాంటి పవిత్రమైన ఉపాఖ్యానాన్ని విదురునకు మైత్రేయుడు చెప్పాడు అని శుకయోగి పరీక్షిత్తుకి తెలియజేశాడు. ఇప్పుడు శుకయోగే కదా పరీక్షిత్తుకి భాగవత కథ అంతా కూడా చెబుతూ ఉన్నది. మధ్యలో మైత్రేయుడికి విదురుడికి జరిగిన సంభాషణ చెప్పాడన్నమాట. సూతుడు, శౌనకుడు మొదలైన మహర్షులందరికీ దీన్ని వినిపించాడు. ఈ కథ చెప్పిన మైత్రేయుణ్ణి చూసి విదురుడు ఇలా అడిగాడు, మహాత్మా, నారదుడు ధ్రువుని చరిత్రాన్ని ప్రచేతసుల సత్రయాగంలో గానం చేశాడని చెప్పావు కదా, పాడాడని. ప్రచేతసులు అంటే ఎవరు, వాళ్ళకి పిల్లలు ఎవరు, వాళ్ళ వంశమేది,
వాళ్ళు సత్రయాగం ఎక్కడ చేశారు, యజ్ఞపురుషుడు ధర్మాత్ములైన ప్రచేతసులచే యజ్ఞంలో ఎలా పూజించబడ్డాడు, హరిభక్తియుక్తుడు పరమభాగవతుడు దివ్య యోగి అయిన నారదుడు విష్ణు కథలను ఎలా కీర్తించాడు, ఈ విషయాలన్నీ నాకు చెప్పు. ఈ నారాయణుడి కథలు ఎంత విన్నా మనస్సుకు తృప్తిగా లేదు, ఇంకా చెప్పమని అడిగాడు. ఇక్కడ ఉత్కలుని కథ అని హెడ్డింగ్ ఉంది. ఉత్కలుడు అంటే ఎవరంటే ధ్రువుని కొడుకు అన్నమాట. ఉత్కలుడు అతడెంతో పుణ్యాత్ముట. పుట్టుకతోనే ప్రశాంత స్వభావుడు, నిస్సంగుడు, ఎటువంటి సంగము లేనివాడు. సంగము అంటే ఎక్కడోదేదో అతుక్కొని ఉంటాం మనం. ఎప్పుడు మన జీవితంలో చూసుకుంటే మనకి ఎన్నో అతుకులు ఉంటాయి. ఇది లేకపోతే ఉండలేను, అది లేకపోతే ఉండలేను, అది నాది, ఇది నాది అని అనేక ఉంటాయి. ఒకవేళ అలాంటివేమీ లేకపోతే తన స్వంత శరీరం మీద తనకెంతో వ్యామోహం ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఉండేది అది. అటువంటిదేది లేనటువంటి నిస్సంగుడు, సంగము లేనివాడు, సమదృష్టి కలవాడు. ఈ ఉత్కలుడు అనేటటువంటి ధ్రువుడి కొడుకు గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. తనలో సమస్త లోకాలని చూస్తూ ఉంటాడు. అంటే ఇతను మనకిప్పుడు చెప్పిన ప్రకారం కేవలం బ్రహ్మర్షి లాగానే ఉన్నాడు. చూస్తుంటే రియలైజ్డ్ మాస్టర్ లాగా ఉన్నాడు. తనలో అన్ని లోకాలు తనలోనే చూసుకుంటాడు. జీవులలో తనను తాను చూసుకుంటాడు. ఎంతో యోగాభ్యాసం అది చేసి తపస్సు చేసి తన పాపాలన్నిటిని కూడా పోగొట్టుకున్నవాడు. అన్నీ తెలిసిన వాడైనా కూడా పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడు. కంటికి ఎదురుగా జరుగుతూ ఉన్న ఏది జరిగినా సరే తనకు అవసరం లేని విషయంలో అటువైపు చూడకుండా గుడ్డివాడిలాగా ఉంటాడుట. ఇతరుల గుణదోషాలను అంటే వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనేది అసలు కొంచెం కూడా పట్టించుకోకుండా అటువంటి సందర్భాల్లో ఎవరైనా అవి మాట్లాడుకుంటూ ఉంటే ఒక తెలివి తక్కువ వాడిలాగా, ఒక మూఢుడిలాగా ఏమీ వినపడనట్టు కనపడనట్టు ఉంటాడుట. ఆత్మానందంలో మునిగిపోయి చూసేవాళ్లకు పిచ్చివాడిలాగా కనపడతాడట. ఎవరేం చెప్పుకుంటున్నా కూడా తనకు అక్కరలేని విషయం గనక అయితే చెవిటివాడిలాగా ఉంటాడుట. మంట చల్లారిపోయిన నిప్పులాగా తనలో తాను ప్రవేశించి దాగి ఉంటాడుట. శాంతుడై శాంతస్వరూపుడై ఉంటాడు. జ్ఞానస్వరూపుడై పరబ్రహ్మమును ఆత్మలో స్మరిస్తూ ఉంటాడు. ఇంకా వేరే ఏమీ లేదు, రెండో వస్తువు లేదు అని తెలుసుకున్నవాడు అన్నమాట ఈ ఉత్కలుడు. సమస్త సృష్టిలో తనకంట వేరే ఏదో ఉన్నది అని ఎరగడు అసలు. అంటే హీ విల్ నెవర్ కౌంట్ ఆన్ ఎప్పుడు ఎవరో ఉన్నారు వేరే వాళ్ళనే ప్రసక్తే లేదు, ఉన్నది భగవత్ స్వరూపమే అని రూఢిగా తెలుసుకున్నవాడు అన్నమాట. కులవృద్ధులు మంత్రులు ఇటువంటి పిల్లవాడి గురించి పెద్ద కొడుకు కావటానికి, కానీ ఇటువంటి పిల్లవాడికి రాజ్యం ఎలా ఇవ్వటం అని పాపం చర్చలు చేసుకున్నారు. వాళ్ళకు అర్థమైంది ఇతను రాజ్యం ఇస్తే చేయలేడు అని అనుకున్నారు వాళ్ళు. అనుకొని రెండో కొడుకైన వత్సరుణ్ణి పిలిచి అతనికి పట్టాభిషేకం చేశారు. సర్వర్ధి అనే భార్య యందు ఆరుగురు కొడుకులు పుట్టారుట. సర్వర్ధి అనే భార్య యందు 6 కొడుకులు. వాళ్ళెవరంటే పుష్పార్ణుడు, చంద్రకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనేవారు. అందులో పుష్పార్ణుడు అనేవాడికి ప్రభా దోష అని 2 భార్యలట. పుష్పార్ణుడు అంటే పువ్వుల రంగులు గలవాడు. ఇతడు సంధ్యాకాలం యొక్క స్వరూపం. అంటే సంధ్యాకాలం సాయంత్రం పూట పొద్దున పూట సంధ్యల్లో ఎర్రగా ఉంటుంది ఆకాశం రంగులుగా. దానికి ఇతను రెస్పాన్సిబుల్ అనమాట. సింబాలిజం అది, అతని స్వరూపం అది. అతని భార్యలలో ప్రభ అనే ఆవిడ పగలుకి సింబలైజ్ అవుతుంది. దోష అనే ఆవిడ రాత్రికి సింబలైజ్ అవుతుంది. అహోరాత్రాలు సంధ్యలు వాని విభాగాలు సృష్టిలో పుట్టినయి అని అర్థం అన్నమాట. ఈ వత్సరుడు భార్య పిల్లలు వాళ్ళ కథ అలా ఉందన్నమాట. ప్రభకు ప్రాతస్సు మధ్యం దినము సాయంకాలము అని 3 కొడుకులు పుట్టారు. వీరు అహస్సు యొక్క విభాగాలు. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలం అనేది అహస్సు అంటే పగలు విభాగాలు ఎలా ఉంటాయి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. 3 కొడుకుల్లాగా చెప్పారు ఈ 3టిని. వీళ్ళకి ముందరే ఈ కాలాలు సవనాలుగా యజ్ఞవరాహమూర్తి దేహంలో
పగటి కాల విభాగాలుగా పుట్టినాయి. యజ్ఞవరాహమూర్తి దేహంలో ఉన్నాయి కానీ బయటికి రాలేదు. అప్పటి విభాగాలు యజ్ఞవరాహమూర్తి దేహంలోనే ఉండిపోయి అహోరాత్రాలుగా మటుకే ఉన్నాయి. కాబట్టి బయటగా ఈ కాలం ఏర్పడలేదు, ఇప్పుడు ఏర్పడింది అనమాట. దోష అనే ఆవిడకు ప్రదోష, నిశీధి, వ్యుష్టి అనే 3 కొడుకులు పుట్టారు. సూర్యాస్తమయం అయిన తర్వాత దాన్ని ప్రదోషకాలము అంటారు. అర్ధరాత్రాన్ని నిశీధి అంటారు. సూర్యోదయానికి ముందు కాలాన్ని వ్యుష్టి అంటారు. వ్యుష్టి అనే 3వ కొడుక్కి భార్య పుష్కరిణి. ఆవిడ యందు సర్వతేజుడు అనే కొడుకు పుట్టాడు. అతని భార్య అయిన ఆకూతి యందు చక్షుషుడు అనే 2వ మనువు పుట్టాడు. సర్వతేజుడు అంటే అన్ని వెలుగులు ఉన్నవాడు. సూర్యోదయానికి ముందర తూర్పులో పుడుతూ ఉన్న మొట్టమొదటి రేఖ అన్నమాట. సూర్యోదయానికి ముందుగా పుడుతూ ఉన్న తూర్పు రేఖనే సర్వతేజుడు అంటారు. చక్షుషు అంటే భూమి మీద జీవుల కళ్ళను తెరిపించే నిత్యం సూర్యోదయం. ఇతడు 2వ మనువు అని అంటారట. మొదటి మనువగు స్వయంభువునితో 14 తిథుల విభాగం ఏర్పడింది. ఈ 2వ మనువుతో సూర్యోదయ విభాగం కూడా ఏర్పడి శ్రావణ సంవత్సరం అనేది ఒక లెక్క, ఒక కాల గణితం, ఆ లెక్క ఒకటి స్టార్ట్ అయింది. అంటే సూర్యమానం, సూర్యుడిని రిఫరెన్స్గా తీసుకొని లెక్క కట్టడం అన్నమాట. దీన్ని బట్టే స్వయంభువ మనమేమో చంద్రమానానికి, చంద్రుడితో లెక్క రిఫరెన్స్కి, చాక్షుష మనువు శ్రావణ సంవత్సరానికి, సూర్యమానానికి సృష్టికర్తలు అని తెలుసుకోవాలి. చక్షుషు అనే మనువుకి కుడ్వల అనే భార్య ఉంది. ఆ కుడ్వలకి మొత్తంగా 12 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళు ఎవరంటే పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు. ఈ 12 మంది చక్షుషు కుడ్వలకు పుట్టారు. వీళ్ళల్లో ఉల్ముకుడికి పుష్కరిణి అనే భార్య ఉన్నది. ఆ భార్య వల్ల 6 కొడుకులు పుట్టారు అతనికి. వాళ్ళెవరంటే అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు. అందులో అంగుడికి సునీధ అనే భార్య వల్ల వేణుడు అనే కొడుకు పుట్టాడు. చక్షుషు అనే మనువుకు పుట్టిన 12 కూడా నెలల పేర్లు, మాసముల పేర్లు. ఉల్ముకుడికి పుట్టిన 6 ఋతువులు, 6 ఋతువులుగా ఉన్నారనమాట. అంటే మొత్తం సృష్టి రావటం గురించే చెప్తున్నారు ఇక్కడ. వేణుడు మంచివాడు కాదు. చివరికి వేణుడు అనేవాడు ఒకడు పుట్టాడు కదా, అంగుడికి సునీధకి వేణుడు అనేవాడు పుట్టాడు. వాడు మంచివాడు కాదు. వాడి దుష్టత్వం చూడలేక అంగుడు తన ముఖ్య పట్టణం వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. తండ్రి వీడి దుష్టత్వాన్ని చూడలేక రాజధాని వదిలేసి వెళ్ళిపోయాడు. అతడు అట్లా పోవడానికి కారణమైన వేణుడి మీద కోపంతో మునీశ్వరులందరూ వజ్రం లాంటి కఠినమైన వాక్కులతో చనిపోమ్మని వేణుడిని శపించారు. మునీశ్వరులందరూ రాజు వెళ్ళిపోగానే మీ తండ్రికి ఇంత దుఃఖాన్ని కలిగిస్తున్నావు, నువ్వు చనిపోవాల్సింది అని వాళ్ళు శపించంగానే వాడు నేలగూలిపోయాడు. దాంతో రాజు లేక భూమి అంతా కూడా అరాజకం అయిపోయింది. ప్రజలందరూ కూడా నానా బాధలు పడుతూ ఉన్నారు. దొంగలు, దోపిడీలు ఎక్కువైపోయినాయి. మునులంతా కూడా చాలా దుఃఖపడ్డారు. ప్రాణాలు లేక పడి ఉన్న వేణుడి కుడి చేతిని ఋషులు మధించి దాంతో నారాయణాంశంలో, ఆ నారాయణుడి అంశతో పృథు చక్రవర్తిని పుట్టించారు. అతడే భూమి మీద మొదటి రాజు అని చెప్తే విదురుడు మళ్ళీ ఇట్లా ప్రశ్న చేశాడు మైత్రేయుడిని. అంగరాజు సాధు స్వభావుడు, శీల సంపన్నుడు, సజ్జనుడు, పరబ్రహ్మను ఆరాధించేవాడు. అతనికి దుష్టుడైన కొడుకు ఎట్లా పుట్టాడు అంత మంచివాడికి అని అడిగాడు. ఏ కారణం వల్ల అంగరాజు మనస్సు విరిగి పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయాడు, రాజధాని నగరాన్ని వదిలేసి? లోకంలో దండించవలసిన వాడు రాజు కదా. అటువంటి రాజునే ఋషులందరూ శపించాలి అంటే వాడు ఎట్లాంటి పని చేసి ఉండాలి? అదేమిటి? రాజులు లోకపాలకుల తేజస్సు ధరించి ఉంటారు. ప్రజా పరిపాలనలో ఆసక్తులై చక్కగా ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటారు. దోషం గనక జరిగితే
ప్రజలతో అవమానించదగిన వారు కాదు రాజులు. ఒకవేళ ఏదైనా దోషం కలిగినా కూడా ఆ వేణుని చరిత్ర ఏమిటో, ఆ కథ అంతా ఏమిటో శ్రద్ధగా చెప్పండి, వింటాను అన్నాడు. విదురుడికి మైత్రేయుడు ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు. వేణుని చరిత్రము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. మహాత్మా రాజర్షి అయిన అంగరాజు, రాజ ఋషి అంగరాజు, పాపం ఋషి అయిన అశ్వమేధాన్ని సంకల్పించి ఋషులందరినీ కూడా ఆహ్వానించి యజ్ఞం చేస్తూ ఉన్నట్ట ఆ అంగరాజు. యజ్ఞంలో ఋత్విక్కులు చాలా కరెక్ట్గా ఎంత పద్ధతిగా చేసినా కూడా దేవతలు ఎవ్వరు కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ హవిర్భాగాలు హవిస్సు తీసుకోవడానికి దేవతలు ఎవ్వరు రాలేదుట. చక్కగా యజ్ఞం చేసినా కూడా రాలేదుట. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు. యజమానుడైన అంగరాజుతో ఈ ఋషులందరూ కూడా ఎవరైతే యజ్ఞం చేయించారో ఆ ఋషులు, ఋత్విక్కులు అంటారు వాళ్ళని, ఆ ఋత్విక్కులందరూ కూడా యజమానిగా ఉన్న, అంటే యజ్ఞానికి ఒక యజమాని ఉంటారు, ఆ యజమానిగా ఉన్న అంగరాజుతో ఇట్లా చెప్పారట. రాజా, యజ్ఞంలో ఎంతమంది దేవతల్ని ఎట్లా పిలిచినా రావటం లేదు, వాళ్ళ వాళ్ళ హవిర్భాగాలు తీసుకోవడానికి రావటం లేదు. కారణం మాకు అర్థం కావట్లేదు. ఏ మాత్రము దోషం లేని హోమమే చేశాం మేము ఇక్కడ, అయినా కూడా రాలేదు ఎవరు. యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కులందరూ శ్రద్ధ గల వాళ్ళు, వేదాన్ని చక్కగా ఉచ్చరించేవాళ్ళు, వాళ్లతో అట్టర్ చేయబడిన ఛందస్సులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. దేవతలకు ఎటువంటి అపరాధము జరగలేదు. ఎందువల్ల వాళ్ళు వచ్చి వాళ్ళ హవిస్సులు తీసుకోవటం లేదు? దేవతలందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ హవిస్సులు తీసుకుంటేనే యజ్ఞం సక్సెస్ అవుతుంది. కాబట్టి పాపం ఋత్విక్కులందరూ కూడా అంగరాజుతో ఇట్లా బాధపడ్డారు. ఎందుకు రావటం లేదో వీళ్ళు హవిస్సులు తీసుకోవటానికి తెలియటం లేదు అని చెప్పగానే ఈ అంగరాజు ఏం చేశాడంటే సదస్సులందరి వంక తిరిగి, యజ్ఞం చేసేవాడు మౌన దీక్షలో ఉంటాడు. మౌనాన్ని విడిచిపెట్టాలంటే అతను పర్మిషన్ తీసుకోవాలి. యజ్ఞానికి వచ్చిన సదస్సులందరి దగ్గర కూడా అనుమతి పొంది మౌనం వదిలేసి వాళ్ళని ఇట్లా అడిగాట. పుణ్యాత్ములారా, దేవతలను పిలిచినా వాళ్ళు రావటం లేదు, నేను చేసిన అపరాధం ఏమిటో మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి అని అడిగాడుట రాజు. అడిగితే సదస్సులు ఏం చెప్పారంటే, రాజా, ఇది ఇప్పుడు చేసిన పని కాదు, పూర్వజన్మ పాపానికి ఫలితము, వివరిస్తాము విను అని చెప్పారు. నువ్వు ఇంత వాడవైనా కూడా నీకు సంతానం లేకపోవటం వల్ల దేవతలు యజ్ఞభాగాలు తీసుకోవటం లేదు. నువ్వు ఇప్పుడే పుత్రకామేష్టి అనే యజ్ఞాన్ని చేసి కొడుకుని పొందావంటే అప్పుడు దేవతలు వచ్చి స్వీకరిస్తారు. అట్లాగే యజ్ఞపురుషుడైన నారాయణుడిని ఆశ్రయించు, నీకు సకల శుభాలు కలుగుతాయి అన్నారు. వెంటనే అతడు సంతానం కోసం శివిష్ఠుడు అనే పేరున్న విష్ణుదేవుణ్ణి ఉద్దేశించి పురోడాశమనం హోమము చేయించాడు. ఆ హోమగుండం నుంచి స్వర్ణమయమైన హారాలతో, అంటే బంగారు ఆభరణాలతో, బంగారపు హారాలతో అలంకరించబడిన ఒక పురుషుడు వచ్చాడు. హోమగుండంలో నుంచి వచ్చి బంగారు పాత్రతో చిక్కగా ఉన్న పాయసంతో వచ్చాడనమాట. అప్పుడు రాజు బ్రహ్మాదుల అనుమతితో ఆ పాయసాన్ని దోసిట్లో పట్టుకొని భార్యకిచ్చాడు. ఆవిడ కూడా ఎంతో కుతూహలంతో ఆ పాయసం తిని శుభమైన సాంగత్యం భర్తతో అనుభవించి వెంటనే గర్భం దాల్చి పుత్రుణ్ణి కన్నది. అతడు మృత్యువు వలె అధర్మమున చెరించుచుండెను. అంతా బానే ఉంది, పిల్లవాడు పుట్టాడు, కానీ ఒక చాలా అధర్మంలో బతుకుతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. చిన్నప్పుడే తన ఈడు తనతో ఆడుకునే పిల్లల్ని ఆటలకని తీసుకెళ్ళిపోయి వాళ్ళని కొట్టడం, కట్టేయటం, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నాడు. పాప బుద్ధి అయి విల్లమ్ములు ధరించి మృగాలన్నింటినీ చంపటం, దుష్ట మార్గంలో వధించటం చేస్తున్నాడు. మాతామహుడి దోషం వల్ల పాపాత్ముడై ఉన్న వేణుణ్ణి చూచి అతని తండ్రి అంగరాజు అనేక విధాలుగా శాసించి దండించాలని చూశాడు. ఆ పిల్లవాడు దండనకి భయపడలేదు, వాడి ప్రవర్తన ఏమాత్రం మారలేదన్నమాట. చాలా దుష్టుడు, దుర్మార్గుడు అయిన కొడుకు పుట్టినందువల్ల ఎంత బాధపడ్డాడంటే అసలు పిల్లలు లేకపోవటమే నయం. ఇంతకంట భయభక్తులతో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటే సరిపోయేది నాకు ఈ కొడుకు పుట్టిన దానికంట అనుకొని బాధపడతాడు. తల్లిదండ్రులకు అపకీర్తి, అధర్మ ప్రవర్తన ఇవన్నీ కలుగుతాయి ఇట్లాంటి కొడుకు వల్ల. మరి న్యాయంగా తల్లిదండ్రులను కూడా నిందిస్తారు కదా లోకులు. కొడుకు దుర్మార్గుడైతే ఆ కుటుంబ సభ్యులందరికీ, తల్లిదండ్రులకి ఎన్ని కష్టాలు వస్తాయో చెప్పలేము. ధన నష్టము, గృహ కల్లోలాలన్నీ కూడా వస్తాయి. లోకంలో చుట్టూతా ఉన్న వాళ్లకు మాటలు భరించలేకపోతారు.
పరిపాలించే ప్రభువుకే ఇంకా చెడ్డవాడు పుట్టినప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు. అసలు సామాన్యులకే కష్టమైనప్పుడు అందరికీ కష్టం కలిగించేటటువంటి ఈ కొడుకుతో పాపం చాలా బాధపడి దుఃఖపడుతూ ఉన్నాడు అంగరాజు. ఎన్నో ఐశ్వర్యాలతో ఉన్న తన రాజ్యాన్ని, భార్యని వదిలేసి ఎక్కడికో భరించలేక ఎవ్వరికీ తెలియని చోటికి వెళ్ళిపోయాడు ఆయన. ఈ విషయం తెలియంగానే అతని మిత్రులు, బంధువులు, పురోహితులు, అమాత్యులందరూ చాలా దుఃఖపడ్డారట. వాళ్ళందరూ ఆయన కోసం చాలా వెతికారట. చెడిపోయిన యోగి తన యందే దాగి ఉన్న భగవంతుడిని ఎట్లా కనుక్కోలేడో అని ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతున్నారు. యోగి సరైన మార్గం గనక తెలుసుకోకపోతే, వాడు యోగే కావటానికి యోగమంతా చేశాడు, తపస్సు చేస్తున్నాడు, కానీ తనలోనే ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతాడు ఆ యోగి. చెడు యోగి, చెడ్డవాడైన యోగి అని అందుకని అక్కడ అలా చెప్పారు. ఎలాగైతే తనలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోలేడో అదే విధంగా ఈ రాజుని ఎవ్వరు కూడా కనుక్కోలేకపోయి తిరిగి 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 వెతికి వెతికి వేసారి వెనక్కి వచ్చేసారట రాజుగారి అనుచరులందరూ. ఈ వేణుని కథ కూడా ఒక అర్థవంతమైన కథ అంటున్నారు. సర్వము భగవంతుడి అంతర్యామిత్వమే అయినా కూడా దుష్టులు, క్రూరులు పుట్టడం ఎట్లా జరుగుతోంది అనే ప్రశ్నకే ఇది సమాధానం. సృష్టి వివరణలో ఒక భాగంగా ఈ కథకు కూడా చోటున్నది. అందరి శరీరాల్లోనూ పనిచేసే దేవతలు ఒక్కళ్ళే అయినా కూడా అందరికీ ఒక్కొక్క దేవత ఒక్కొక్క విషయాన్ని పంచుతూ సహాయం చేస్తూ ఉంటారు. అయినా కూడా కొంతమంది మటుకు దుష్టులుగా ఉండటం ఎట్లా జరుగుతోంది, దుష్టులుగా చెడ్డవాళ్లుగా పుట్టడం ఎట్లా జరుగుతోంది అని ప్రశ్న వేసి దానికి ఇక్కడ సమాధానం చెబుతున్నారు. ఇది కర్మ ఫలం అనే చెప్పాలి. ఎక్కడో ఏదో పొరపాటు చేస్తాము ఏ జన్మలోనో, పొరపాటు చేసిన తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం చేసినా కూడా ఆ తరానికి ఆ పొరపాటు యొక్క ఫలితమే వస్తుంది అంటున్నారు. అందుకని వచ్చే నెక్స్ట్ జనరేషన్ మటుకు బాగుంటుంది. దానికి కారణమే పృథు చక్రవర్తి. నెక్స్ట్ వాడు పృథు చక్రవర్తి. ఈ వేణుడి కథ మటుకు ఇది తప్పదు. ఇట్లా దుష్టుడుగా ఉండి ప్రజలను రక్షించలేకపోవటం, ప్రజలందరినీ ఒక పశువుల్లాగా చూడటం, ఆయన చాలా చెడ్డవాడు అని అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైతే వేణుడికి పట్టాభిషేకం జరిగిందో మునులందరూ కూడా పారిపోయి దూరంగా అరణ్యాల్లో ఎక్కడో దాక్కున్నారుట. అట్లా ఉంటుందన్నమాట. దుష్టుడైన పరిపాలకుడు వచ్చినప్పుడు కష్ట నష్టాలకు పాలైన ప్రజలందరూ పాపం చాలా కష్టపడ్డారు. స్వభావం వల్ల దుష్టుడు సింహాసనం మీద కూర్చొని క్రూరుడుగా ఉండి సజ్జనులందరినీ కూడా బాధిస్తూ ఉన్నాడు. మంచి వాళ్ళందరికీ బాధ కలుగుతోంది. అటువంటి వాడు దుర్జనత్వము, క్రౌర్యము ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి అతని దగ్గర. భూమి ఆకాశం బద్దలయ్యేటట్టుగా భేరీ మోగించి బ్రాహ్మణులు యజ్ఞాలన్నీ మానేసేయాలి, హోమాలు చేయకూడదు, దేవతలకు హవ్యం ఇవ్వకూడదు, బ్రాహ్మణులకు దానం చేయకూడదు అని చాటింపు వేశాట. ఈ ప్రవర్తనకు ప్రజలందరూ గడగడలాడిపోయారుట. ఋషులందరూ కూడా జాలిపడి ఇట్లా అనుకున్నారట, ఈ ప్రజలందరికీ ఒక పక్కన దొంగల భయం, ఇంకో పక్కన ప్రభుత్వ భయం అయిపోయింది. ఇతను చాలా భయంకరంగా ఉండి కట్టెలో నిప్పులాగా రెండు పక్కల నుంచి మంటలు పెట్టేస్తున్నాడు. రాజు లేకపోతే అరాజకం అయిపోతుందని వీణ్ణి తెచ్చిపెట్టుకున్నాము. వీడిని అపాత్రుణ్ణి రాజుగా ఒప్పుకున్నందువల్ల, పాత్రత లేనివాణ్ణి, సమర్థత మంచితనం లేనివాణ్ణి రాజుగా ఒప్పుకున్నాము. దానివల్ల ఇంకా ప్రజలను బాధపడుతున్నారు. ప్రభువుని ఎన్నుకునే బాధ్యత ప్రజల మీద ఉన్నది. వాళ్ళ బాధ్యతను గనక సరిగా నిర్వర్తించుకోకపోతే ఆ ప్రాబ్లం వాళ్ళ మీదకే వస్తుంది కదా. మళ్ళీ సరైన మనిషిని ఎన్నుకోకపోతే ఒక నాయకుడుగా మళ్ళీ బాధపడేది ప్రజలే కదా అని వీళ్ళు ఏం చేశారు, సునీత గర్భంలో పుట్టి స్వభావం చేత ఎంతో సునీత చాలా మంచిది, పెద్ద కొడుకు చాలా మంచివాడు, అటువంటి తల్లిదండ్రులకు పైగా అంగరాజు మంచివాడు, వీళ్ళందరికీ ఇటువంటి తల్లిదండ్రులకు పుట్టి ఎంతో సజ్జనుడైన సోదరుడికి తమ్ముడై ఉండి వీడు ఎంత చెడ్డవాడే, ప్రజల్ని ఏడిపించుకు తింటున్నాడు, వీడిని ఏం చెయ్యాలి అని వేణుడికి నీతి నియమాలన్నీ బోధిద్దాం, మనం అందరం వెళ్ళి చెప్తే వింటాడులే అని అందరూ కూర్చొని చక్కగా చెప్పటం మొదలుపెట్టారు.
మహారాజా నీకన్ని ఆయువు సిరి బలము కీర్తి అన్ని అభివృద్ధి కలుగుగాక, అన్నీ పెరుగుగాక, నీకన్నీ బాగుంటాయి నాయన. మేము ఒక మనవి చేద్దామని వచ్చాము. నువ్వు మనస్సు చేత దేహం చేత ఏ ఏ ధర్మాలైతే ఆచరిస్తావో అవే నిన్ను కాపాడుతాయి. దానివల్లే ధర్మాచరణ వల్లే మోక్షం కూడా వస్తుంది. ధర్మం వల్లనే ప్రజలకు కూడా క్షేమం కలుగుతుంది. నీ యందు ధర్మము చెడకుండా ఉండాలి నాయన. రాజు ధర్మాన్ని విడిస్తే సంపద కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. దుర్మార్గులైన దొంగలు మంత్రులుగా ఉంటే మళ్ళీ నీకే ఇబ్బంది అవుతుంది. ఎవడి వల్ల యజ్ఞేశ్వరుడైన నారాయణుడు ఆనందపడతాడు, ఆయన శాసనం అందరు జీవుల అంతర్యామిత్వంగా ఉన్నది కాబట్టి ఆయన సంతోషిస్తాడు. అందువల్ల నువ్వు ప్రజలు సంతోషిస్తే ప్రభువుకు క్షేమం కలుగుతుంది. లేకపోతే వాళ్ళు లోకపాలకులు భగవంతుడి కోసం యజ్ఞ భాగాలు సమర్పణ చేస్తూ ఉంటారు కదా. అందరు దేవతల యజ్ఞాలను తన స్వరూపంగా స్వీకరించిన వాడే కదా వేదపురుషుడు. కాబట్టి భగవంతుడిచ్చిన వస్తువులతో ఆయన పేరునే యజ్ఞాలు చేస్తే నీకు భయం ఉండదు, మోక్షం వస్తుంది. కాబట్టి నీ రాజ్యంలో యజ్ఞాలు చేయమని మళ్ళా శాసనం చెయ్యి. నీ దేశంలో చేసిన యజ్ఞాల చేత దేవతలంతా కూడా సంతుష్టిపడతారు. నువ్వు వేద ధర్మాలు చక్కగా పరిపాలించిన ఆయన యజ్ఞాలు చేయాలని చెప్పి మళ్ళీ చాటింపు వేయించు అని చెప్పారు చక్కగా. చెప్పగానే వెంటనే వేణుడు ఇట్లా అన్నాడు. ఎంత పొగరుగా మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మీరు చెప్పేదంతా కూడా అధర్మమే. మీరు చెప్పిన దాంట్లో ధర్మం లేదు కాబట్టి నేను ఒప్పుకోవటం లేదు. యజ్ఞపురుషుడు ఎవడు, వాడెవడు అసలు? వాడి మీద మీకు ప్రేమ ఏమిటి? ఎదురుగా ఉన్న నేను ఒక మహారాజుని, ఒక పరిపాలకుడిని, నన్ను కాకుండా నువ్వు వేరే ఎవరినో యజ్ఞపురుషుడు అంటున్నారు ఏమిటి? హరుడు, హిరణ్యగర్భుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, నిరుతి, చంద్రుడు, భూమి, సూర్యుడు, దేవతలు అందరూ కూడా శరీరంలో, రాజు శరీరంలో భాగాలే గాని వాళ్ళందరూ విడిగా ఎక్కడున్నారు అసలు? జ్ఞానం కలిగి నన్ను పూజ చేయండి. రాజు సర్వదేవతామయుడని గుర్తుపెట్టుకోండి. మీకందరికీ ఒళ్ళు పొగరెక్కింది, విపరీతమైన అసూయ పుట్టింది నా మీద. అందుకని నన్ను పూజించకుండా ఎవరినో పూజిస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు భయభక్తులు ఉండాలంటే ప్రభువు ఇట్లాగే ఉండాలి, ప్రభువునే వాళ్ళు పూజించాలి. అందువల్ల యజ్ఞభాగాలు బలులు అన్నీ నాకే అర్పించాలి అని విపరీత జ్ఞానంతో వాడు పాపకర్ముడైన వేణుడు అనంగానే మునులు చాలా బాధపడ్డారు. అయ్యో వీడేంటి ఇంత పాపం చేస్తున్నాడే, ఇంత దారుణమైన పాపి, వీడు చనిపోతే తప్ప ప్రజలకు సుఖం ఉండదు అని చెప్పి వెంటనే ఈ సింహాసనానికి వీడు అర్హుడు కాదు, వీడు చచ్చిపోవాలి అని వాళ్ళందరూ కూడా శపించేశారు. వాడు చనిపోవాలనేటటువంటి సంకల్పం చేసి వాళ్ళు ఆచమనం చేశారు. వెంటనే వాడు కాస్త ఇమ్మీడియట్గా కింద పడి చనిపోయాడు. అతని తల్లి సునీధ చాలా ఏడ్చింది. అప్పుడు ఏం చేసింది? తన యోగశక్తితో తన కుమారుడి శరీరం చెడిపోకుండా కాపాడుతూ ఉన్నది ఆవిడ. అతని మరణం లోకానికి తెలియకుండా ఉంచి మంత్రులతో పరిపాలన నిర్వహిస్తూ ఉన్నది. అతని మరణాన్ని ఎవరికి తెలియకుండా చేసింది ఆవిడ. ఎందుకంటే మళ్ళీ రాజు లేకపోతే మళ్ళీ అరాచకం అవుతుంది కాబట్టి. అంగుడు అనేవాడి పుత్రుడు వేణుడు, అంగరాజు కొడుకు వేణుడు. అంగుడు అంటే అంగములు లేక అవయవములు కలవాడు అంటే దేహము అని అర్థం. దాని యందు పుట్టిన అహంకారమే వేణుడు అన్నమాట. అది సింబాలిజం. తన దేహంలో సమస్త దేవతలు ఇమిడి ఉన్నందువల్ల ఈ దేహం తనది కాదని, ఇంద్రియాది శక్తులు తనవి అని నమ్మేదే అహంకారం అన్నమాట. తానే సమస్త దేవతలు తన దేహంలో ఉన్నారు కాబట్టి తను గొప్పవాడినని అనుకునేది అహంకారం. తానే దేహం అనే రాజ్యానికి దేవుడు అనుకుంటాడు. అది చాలా పొరపాటు. ఇంకొక దేహం కూడా తన వంటి అహంకారమే ఉంటుంది కదా. ఒకవేళ ఇదే నిజమైతే ఇంకొక దేహంలో ఇంకొక అహంకారం, అది భగవంతుడు అయి ఉండాలి కదా అని తెలియనటువంటి మూర్ఖుడు అన్నమాట. ఇతరులు అని వాళ్ళని ఇబ్బంది పెట్టినందువల్ల తనకు కూడా ఇబ్బంది కలుగుతుంది అని తెలియకపోవడం, ఇవన్నీ కూడా నాస్తిక లక్షణాలు అంటున్నారు. దేహంలో ఉన్న వివేకం, విజ్ఞానం, ధర్మం, ఈ లక్షణాలన్నీ అందరిలో ఉంటాయి. వేణుని రాజ్యంలో మంత్రి, పురోహితాది బ్రాహ్మణులు ఏం చేయాలో తెలియక అహంకారానికి పరిహారం ఏమిటి, అహంకారాన్ని చంపితే పరిష్కారం వస్తుందా,
ఏం చెయ్యాలి అని వాళ్ళకి కూడా తెలియలే. ఇంకా దేహంలో పనిచేసే బ్రాహ్మలకు దేవతలకు కూడా నిలవ నీడ లేకుండా అయిపోయింది. అట్లాగే రాజ్యం కూడా దేహం లాంటిదే. అందులో దుష్టుడైన ప్రభువుని చంపటం ప్రజా సమస్యలకు పరిష్కారం కాదు. రాజ్యంలో మళ్ళీ దొంగలు దోపిడీగాళ్ళు వస్తారు కాబట్టి ఆ రాజు చనిపోయాడని చెప్పకుండా ఆ శరీరాన్ని కాపాడుతూ ఉన్నది ఆవిడ. మునులందరూ కూడా మళ్ళీ ఆలోచించుకుని అరాజకం అయితే మళ్ళీ కష్టమైపోతుందని చెప్పి ఆవిడ దాచిపెట్టిన అతని శరీరాన్ని తీసుకొని ఆయన తొడను మదించారుట. చనిపోయినటువంటి వేణుని తొడను మదిస్తే కాకి వంటి నల్లని రంగు, పొట్టిగా లావుగా ఉన్న శరీరం, పెద్ద ముట్టె, పొట్టి చేతులు, పొట్టి కాళ్ళు, చొట్ట ముక్కు, ఎర్రటి కళ్ళు, రాగి వంటి జుట్టు ఉన్న ఒక దీన వదనుడు పుట్టాడు. అంటే మొట్టమొదటి ఫిజికల్ బాడీ ఇది. అప్పుడు పుట్టిన వాడిని బోయ అన్నారు. నేనేం చేయను అనేవాడు అంటే నువ్వు కూచో అన్నారు వాళ్ళు. నిషీద అంటే కూచోమని అర్థం. దాంతో అతనికి నిషాదుడు అని పేరు వచ్చింది. అతని వంశం వాళ్ళందరూ కూడా కొండల్లో అడవుల్లో, అంటే ఒక కొండలో నివసించే వాళ్ళు ఎలా ఉంటారో ఆ కాళ్ళు చేతులు పొట్టిగా ఉండటం, అందంగా లేకపోవటం, తెలివితేటలు లేకపోవటం. ఇప్పుడు వాళ్ళందరూ కొండల్లో అడవుల్లో అజ్ఞానమే వృత్తిగా బతికారు. అంటే వేణుడి చెడ్డతనం అంతా కూడా వాళ్ళు పంచుకున్నారన్నమాట. ఆ తర్వాత చాలా కాలానికి భౌతిక దేహం పృథు చక్రవర్తి అనే గొప్పవాడి వల్ల మళ్ళీ చక్కగా వచ్చిందిట. ఇంకా ఋషీంద్రులందరూ ఏం చేశాడంటే వేణుడి బాహువులను మధించారుట. అందులో నుంచి ఒక మిథునం పుట్టింది. ఆ స్త్రీ పురుషులను చూచి, మిథునం అంటే స్త్రీ పురుషుడు ఇద్దరనమాట, చూసి సంతోషపడ్డారట మునులు. ఆ పురుషుడు నారాయణుని అంశతో పుట్టాడుట. ఆ కన్య లక్ష్మీదేవి అంశతో పుట్టింది. పురుషుడికి చక్కని ఆకారం ఉన్న పెద్ద పెద్ద చెవులు ఉన్నాయిట. పెద్దవాళ్లతో మహాధర్మాలన్నీ విని వాళ్ళకి వినిపిస్తూ గొప్ప కీర్తివంతుడు అవుతాడని పెద్దలు వానిని గూర్చి నిర్ణయం చేశారు. గొప్ప కీర్తివంతుడు అవుతాడు ఇతడు అని. అతనికి పృథువులైన శ్రవణములుండుటచే పెద్ద చెవులున్నందువల్ల పృథు చక్రవర్తి అని నామకరణం చేశారు. ఆ కన్య అందలి తేజో విశేషం వల్ల ఆమెకు అర్చి అని నామకరణం చేశారు. ఆవిడ తేజస్సు ఉన్నందువల్ల అర్చి అన్నారు ఆవిడని. ఆవిడ అతన్ని వరించి భార్య అయింది. అహంకారం చంపబడిన తర్వాత మునిశక్తులు సృష్టిని మధిస్తే దేవుడి అంశగా జీవుడు వస్తాడు అని మళ్ళీ ఇది కూడా సింబాలిజం అన్నమాట. బాహువుల నుంచి రాజులు పుట్టడం అనేది న్యాచురల్. అది ఎందుకంటే చేతులతో రక్షణ చేస్తారు రాజులు అని. ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఈ పృథు చక్రవర్తిని, ఈ అర్చిని చూసి సంతోషపడ్డారు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులే పుట్టారు కాబట్టి మునులు సంతోషపడ్డారు. ఇంద్రుణ్ణి నగరంలో అప్సరసలు నాట్యం చేశారట. కిన్నెరలు చూలకింపులుగా సంగీత వాళ్ళు పాడారట. దేవతలందరికీ ఉత్సవాలు చేసుకున్నారట. దేవదుందుబులు మోగినాయిట. హోమగుండాల్లో హోమాలు చక్కగా వెలిగినాయిట. మళ్ళీ గరుడ గంధర్వ కిన్నెర్లతో బ్రహ్మ దిగివచ్చి ఆ పిల్లవాడిని చూశాడుట. బ్రహ్మజ్ఞానము దానితో ఇతర శక్తులు ఆ పిల్లవాడికి సంక్రమించినయి అని అర్థం. ఆ పృథు చక్రవర్తి నారాయణాంశతో పుట్టినవాడైనందువల్ల కుడి అరచేతి యందు మనోహరమైన లక్ష్మీ చిహ్నమగు పద్మరేఖ ఉన్నది ఆయన చేతుల్లో. భుజాల మీద శంఖాలు, చక్రం మొదలైన ఆయుధ రేఖలు ఉన్నాయిట. కాళ్లలో హలరేఖ, అంకుశరేఖ, వజ్రరేఖ, ధ్వజరేఖ, ధనుస్సు రేఖ, పద్మరేఖ, శంఖరేఖ మొదలగు శుభ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉండటం చూసి బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఇతడు నారాయణుడి అంశతో పుట్టాడని, ఇతని భార్య లక్ష్మీదేవి అంశతో పుట్టిందని తెలుసుకుని బ్రహ్మవాదులైన బ్రాహ్మణోత్తములందరూ కూడా అతనికి వేదోక్త ప్రకారంగా రాజ్యాభిషేకం చేశారనమాట. అంటే పట్టాభిషేకం చేశారు. సజ్జనులైన పురుషులు స్త్రీలు నారాయణుని యొక్క లక్ష్మి యొక్క అంశలుగా పుడతారు అని అర్థము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబరు 184 అయిపోయింది. అలాగే చతుర్థ స్కంధంలో 439వ శ్లోకం వరకు అయిపోయింది.